గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి దందా బయటపడింది. పాలక వర్గానికి తెలియకుండా ఏకంగా 9,25,00,000 ఖర్చు చేయడం కలకలం సృష్టిస్తోంది. మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా ఈ నిధులన్నీ ఖర్చు చేశారని పాలకవర్గం ఆరోపిస్తోంది. ఇంతకీ ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయి? వీటితో ఏం చేశారు? దీని వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 4న ఏర్పాటు చేశారు. మీటింగ్లో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఫైర్ అయ్యారు కమిషనర్ పులి శ్రీనివాసులు. తనను అవమానిస్తున్నారంటూ చేతిలో పేపర్లు విసిరేసి అరగంట పాటు హైడ్రామా నడిపించారు. చివరకు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కమిషనర్తో పాటు అధికారులు కూడా మెల్లిగా జారుకున్నారు. సమావేశం మళ్లీ ప్రారంభమైనా అధికారులు మాత్రం రాలేదు. దీనంతటికీ అసలు కారణం ఏంటంటే ఎజెండాలో ఉన్న 80వ ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనే కమిషనర్ ఈ హైడ్రామా ఆడారని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే వరద బాధితులకు సాయం పేరిట గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు పెద్ద తతంగమే నడిపించారని పాలకవర్గం ఆరోపిస్తోంది. తమకు సమాచారం ఇవ్వకుండా 9,24,00,000 నిధులు ఖర్చు చేశారని చెబుతున్నారు వారు. ఈ క్రమంలోనే ఈ నెల 4న జరిగిన కౌన్సిల్ సమావేశ ఎజెండాలో 80వ ప్రశ్నగా ఈ అంశాన్ని చేర్చారు. ఎజెండాలో భాగంగా బుడమేరు వరద బాధితుల సాయం కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఎంతెంత బిల్లులు చెల్లించారు, ఎవరికి పనులు అప్పగించారనే దానిపై సమగ్రమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. వాటికి వివరణ ఇవ్వాల్సి వస్తుందనే కమిషనర్ శ్రీనివాసులు హైడ్రామా నడిపించి మీటింగ్ నుంచి వెళ్లిపోయారని మేయర్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. బుడమేరు వరద బాధితులకు కార్పొరేషన్ నిధుల నుంచి సాయం చేశామని లెక్కలు చూపిస్తున్నారు. 17,964 ఫుడ్ ప్యాకెట్లకు 5,37,59,000, 13,58,992 పాల ప్యాకెట్లకు 3,07,21,000 చెల్లించినట్లు లెక్కలు నమోదు చేశారు. అయితే ఈ పాల ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డైరీ నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. కార్పొరేషన్లో పనిచేసే ఈఈ స్థాయి అధికారులకు కూడా కమిషనర్ 50 నుంచి 60 లక్షల నిధులు మంజూరు చేశారని చెబుతున్నారు. పాలక వర్గానికి తెలియకుండానే ఈ నిధులన్నీ డ్రా చేశారని ఆరోపిస్తున్నారు. అర్ధాంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం మళ్లీ జరపకుండా కమిషనర్ కొత్త ఎత్తుగడ వేశారని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక పేరిట నోటిఫికేషన్ జారీ చేశారు కమిషనర్. ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సమావేశం నిర్వహించలేమని ప్రకటించారు. ఆ తరువాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీని ద్వారా నెల రోజుల పాటు కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా ప్లాన్ వేశారని పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్లో జరిగిన నిధుల గోల్మాల్పై ఇప్పటికే ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. కలెక్టర్ను కలిసి అవినీతిపై విచారణ జరపాలని వినతి పత్రం అందించారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల విధుల నుంచి కమిషనర్ను తొలగించాలని కోరారు మేయర్. 9,24,00,000 రూపాయలు సహా చేసేటువంటి వ్యక్తిని మీరు దర్యాప్తు చేపించాలి. గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు మేము లిఖితపూర్వకంగా లేఖలు పెట్టాం. వాళ్ళని స్వయంగా కూడా మేము త్వరలో కలవబోతా ఉన్నాం. తప్పకుండా ఎంక్వైరీ అనేది వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై ప్రభుత్వం వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేయర్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ రిటైర్ అయి వెళ్లినా సరే ఖర్చు చేసిన డబ్బు మొత్తం కట్టే వరకు వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు వారు.